తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు జరుపుతోంది. కడప జిల్లా పులివెందుల హైదరాబాద్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసంలో ఉదయం నుంచి ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. 2 వాహనాల్లో వచ్చిన 5 ఈడీ అధికారులు, 3 పోలీసు అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. అవినాష్ రెడ్డి నివాసంతో పాటు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శంకరెడ్డి ఇంట్లోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు సునీల్ యాదవ్ నివాసంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. సోదాల్లో భాగంగా అవినాష్ రెడ్డి ఇంట్లో పనిచేస్తున్న సిబ్బంది సెల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు జరుపుతోంది. కడప జిల్లా పులివెందుల హైదరాబాద్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసంలో ఉదయం నుంచి ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అభిషేక్ అందిస్తారు. చెప్పండి అభిషేక్. పులివెందుల్లో ఇప్పుడు తీవ్ర కలకలం అయితే రేగిందని మనం స్పష్టంగా చెప్పుకోవాలి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే ఈడీ ఉందో ఈడీ అధికారులు ఒక్కసారిగా పులివెందులలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించడానికి ఒక్కసారిగా రావడంతో తీవ్ర కలకలం అనేది పులివెందుల కావచ్చు, కడప జిల్లాలో కావచ్చు రేగిందని చెప్పుకోవాలి, స్పష్టంగా చెప్పుకోవాలి. ఒకసారి 5 అధికారులు, అదేవిధంగా 3 పోలీసు అధికారులు, 5 ఎవరైతే ఈడీ అధికారులు ఉన్నారో వారు, అదేవిధంగా 3 పోలీసు అధికారులు కలిసి కడప ఎంపీ అవినాష్ రెడ్డి నివాసానికి చేరుకోవడం, కేవలం అవినాష్ రెడ్డి ఇల్లు మాత్రమే కాకుండా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న వారి అందరి ఇళ్ల పైన అటు దేవిరెడ్డి శంకరెడ్డితో పాటు సునీల్ యాదవ్ ఇంట్లో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే అధికారులు చాలా పకడ్బందీగా తనిఖీ చేపట్టారు. ఎటువంటి సమాచార లీకేజీలు జరగకుండా ఒక్కసారిగా ఈ రోజు ఉదయమే పులివెందుల పట్టణం కావచ్చు, కేవలం పులివెందులనే కాకుండా మరికొన్ని చోట్ల కూడా సోదాలు జరుపుతున్నట్లు కూడా స్వచ్ఛమైన ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. ఏదైతే దీనికి సంబంధించి బయటకు ఎక్కడ లీకేజీలు పొక్కకుండా అధికారులు అవినాష్ రెడ్డి ఇంటి వద్ద కావచ్చు, అదేవిధంగా దేవిరెడ్డి శంకరెడ్డి, సునీల్ యాదవ్ వీళ్ళలో పని చేసే వారి దగ్గర నుంచి సెల్ ఫోన్లు సైతం స్వాధీనం చేసుకున్నట్లు కూడా స్పష్టంగా మనకు తెలుస్తుంది. స్పష్టంగా ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ విషయంలో ప్రత్యేకించి అనేక లావాదేవీలు జరిగినట్టు కూడా అధికారులు గుర్తించినట్లుగా కూడా తెలియవస్తోంది. దీనికి సంబంధించి అనేక కీలక పత్రాలను అధికారులు స్వాధీనపరుచుకుని వాటిపైన ఆరాధిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించి అధికారులు కూడా అధికారిక వివరాలు కూడా చెప్పే అవకాశం కూడా ఉంది. అయితే ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి ఉన్నారో ఆయన హత్యకు ముందుగా భారీగా నగదు లావాదేవీలు జరిగాయని, ఈ కేసులో రాజకీయ ప్రముఖుల ప్రమేయం ఉందంటూ కూడా ఇటీవలనే అనేక పర్యాయాలు వైఎస్ వివేకానంద రెడ్డి కూతురైనటువంటి వైఎస్ సునీతారెడ్డి కూడా పలుమార్లు తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇవాళ ఉదయం కడప జిల్లాలోని పులివెందులలో నేరుగా వైఎస్ వివేకానంద రెడ్డి ఏదైతే వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించిన ఇల్లు ఉందో దానికి సంబంధించి, అదేవిధంగా దేవిరెడ్డి శంకరెడ్డి, అటు సునీల్ యాదవ్ ఎవరైతే ప్రధాన నిందితులుగా ఉన్నారో వారి ఇళ్లలో కూడా ఈడీ రంగంలో దిగి మనీ లాండరింగ్ కోణం కూడా ఈ కేసును దర్యాప్తు చేసి మరింత దర్యాప్తును వేగవంతం చేస్తున్న ఆ తరుణంలో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా త్వరలోనే మనకు తెలిసే అవకాశం కూడా ఉంది. శోభ. రైట్, థ్యాంక్ యూ అభిషేక్.